హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే బెడ్రూమ్ సీన్తో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నిన్న డైనింగ్ టేబుల్ సీన్తో క్లోజ్ అయింది కదా, ఈరోజు బెడ్రూమ్ సీన్తో మన మురారి గారు స్వీట్ ఓపెనింగ్ చేసేసారు. ఇంకా హ్యాపీగా ఆయన అయితే డ్రింక్ చేసేసారు కదా, వెంటనే డిన్నర్ చేసేసి రూమ్లోకి వచ్చేసి రెస్ట్ తీసుకోవడానికి వచ్చేసారు ఫ్రెండ్స్. కింద మన కృష్ణ గారు ఏర్పాటు చేసుకున్న బెడ్లో మన మురారి సార్ పడుకుంటూ పోతూ ఉంటారు సార్. అది చూసి మన కృష్ణ గారు, ఏసీపీ సార్ ఏంటిది, ఎందుకు మీరు కింద పడుకున్నారు, నేను పడుకుంటాను కదా, మీరెందుకు కింద పడుకుంటారు అని మన కృష్ణ అడుగుతుంటారు. అదేం లేదు కృష్ణ, మన కార్యం అయిపోయే వరకు నేను కింద నువ్వు పైన అట్లా పడుకుందాం కృష్ణ అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే దానికి యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్. అలా ఏం వద్దు సార్, మీరే పైన పడుకోండి, నేనే కింద పడుకుంటాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పైన పడుకుంది మీరు కూడా, ఇద్దరం కలిసి పైనే పడుకుందాం సార్, ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఏమొస్తుంది, కార్యం పెడతానికి ఇంకా అయినా చాలా టైం ఉంది కదా, అప్పటి వరకు మీరు కింద ఎలా పడుకుంటారు, ఈలోపు మన ఇద్దరం బెడ్ షేర్ చేసుకునే పడుకుందాము, మనం ఇద్దరి మధ్య ఎటువంటి ఇది లేనప్పుడు ఎలాగైనా అంతకుముందు పడుకున్నట్టే పడుకుందాం సార్, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని మన కృష్ణ అంటూ ఉంటుంది సార్. సరే అని మన మురారి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంతే అంటావా కృష్ణ, అంతే ఏసీపీ సార్, అంట్లో ఏముంటుంది, మీరు కింద నేను పైన పడుకోవడం నాకు ఇష్టం లేదు ఏసీపీ సార్, అందుకే మనం ఒకే బెడ్ని షేర్ చేసుకుందాం, మీరు ఆ పక్కకి తిరిగి పడుకోండి, నేను ఈ పక్కకి తిరిగి పడుకుంటాను, మన కార్యానికి ముహూర్తం పెట్టే వరకు మనం అలాగే కంటిన్యూ అవుదాం, అప్పుడు ఇద్దరికీ ప్రాబ్లం ఉండదు అని మన కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే కృష్ణ, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ఏ మాటనైనా నేను కాదనలేదు కదా, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తానని మన ఏసీపీ సార్ అయితే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఏసీపీ సార్ అని మన కృష్ణ గారు అయితే ఇద్దరు బెడ్ షేర్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు అయితే మన కృష్ణ గారిని పొగడ్తలో ముంచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన మురారి గారు అయితే ఆదర్శని తేవాలని, తిరిగి ముకుందని ఆదర్శని కలపాలని ఒక గొప్ప ఐడియా నీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ, నిజంగా నీది ఎంత మంచి మనసో, నిజంగా నువ్వు ఎంత మంచిదానివో అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు ఏసీపీ సార్, మీరు నన్ను మరీ మోసేస్తున్నారు, నన్ను మరీ ములగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ములగ చెట్టు ఏం కాదు, గొప్ప వాళ్ళకి ఎప్పుడు గొప్ప ఆలోచనలే వస్తాయి అని నువ్వు ప్రూవ్ చేసావు కృష్ణ అని మన మురారి గారు అయితే చాలా గొప్పగా మన కృష్ణని పొగిడేస్తూ ఉంటారు. సరే కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా అలాంటి ఒక థాట్ నీకు రావడం అనేది చాలా గొప్ప విషయం, అందరికీ రాదు కదా, తన లైఫ్ ఏంటో తను చూసుకుంటూ ఉంటారు కానీ వేరే వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు కృష్ణ, కానీ నువ్వు అలా ఆలోచించావు, నీతో పాటు ఈ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించు, అందుకే ఆదర్శని తీసుకొచ్చి మా పెద్దమ్మ మొహంలో సంతోషాన్ని చూశాను, ఎన్నడూ చూడని సంతోషాన్ని నేను మా పెద్దమ్మ మొహంలో చూశాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ కృష్ణ కూడా అవునా ఏసీపీ సార్, చాలా థ్యాంక్స్ అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు కదా ఏసీపీ సార్, అంతే కదా మనకు కావాల్సింది, ఇంకేముంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సార్. సరే సార్, మీరు అంత బాగా పొగిడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, పొగిడింది చాలు మహాప్రభవం అని పెద్ద నమస్కారం పెట్టేస్తారు సార్. మన ఏసీపీ సార్కి అయితే మురారి గారు అయితే పొగడతాం అంటే పొగడతాం కాదు, ఇది చెప్పుకోవాల్సిన విషయం కృష్ణ, నిజంగా నువ్వు చేసిన పని అది చాలా మంచి పని, అది అందరికీ ఉపయోగపడే పని, నీ వల్ల నువ్వు చేసిన పని వల్ల అందరూ చాలా దానివల్ల రిజల్ట్ కనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నారు, అందరి సంతోషానికి నువ్వే కారణమయ్యావు, అందువల్ల నిన్ను పొగిడినా తప్పులేదు కృష్ణ, పొగడ్తలు అన్నిటికీ నువ్వు అర్హురాలివే అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా ఏసీపీ సార్, చాలా థ్యాంక్స్ ఏసీపీ సార్, మళ్ళీ పొగిడి నాకు చికాకు తెప్పికండి, ఎక్కువ పొగడ్తలు ఇస్తే నేను మళ్ళీ మునగ చెట్టు ఎక్కేస్తాను, నేను కింద పడిపోతాను, నాకు ఇంకా పొగడుతుంది చాలు, ఇక పడుకుందాం పదండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన మురారి గారు అయితే అవునా కృష్ణ, సరే కృష్ణ, మన ఇద్దరం కలిసి బెడ్ షేర్ చేసుకుని హ్యాపీగా నిద్రపోదాం అని అనుకుంటూ ఉంటారు సార్. ఇక సరే అని ఇద్దరు కలిసి బెడ్ మీద ఒక సైడు మన మురారి గారు, ఒక సైడు మన కృష్ణ గారు పడుకొని బెడ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఏసీపీ సార్, గుడ్ నైట్ కృష్ణ అని ఇద్దరు గుడ్ నైట్స్ చెప్పేసుకుని వాళ్ళ నైట్ని ఎండ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా చాలా రొమాంటిక్గా ఉండాల్సిన వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుని ఆ నైట్ని షేర్ చేసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ
మరియు మురారి కపుల్ మీకు నిజంగా నచ్చిందా? వాళ్ళ అండర్‌స్టాండింగ్ అనేది ప్రతి జంటలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అదే అనిపిస్తే గనక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ గారు మరియు మురారి గారు మంచి కాంప్రమైజ్‌తోని వాళ్ళ బెడ్ షేర్ చేసుకొని వాళ్ళ నైట్‌ని స్వీట్ నైట్‌గా చేసేసుకొని వాళ్ళ స్లీప్ సాగిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈలోపైతే మార్నింగ్ అయిపోతూ ఉంటది ఫ్రెండ్స్. మార్నింగ్ అవ్వగానే వెంటనే మన ఆదర్శ్‌ని చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ కూడా తన బెడ్ మీద నుంచి నిద్ర లేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నిద్ర లేస్తూనే ఆదర్శ్ ఒక విషయాన్ని చూస్తాడు ఫ్రెండ్స్. బెడ్ కింద ఒక చాప దిండు వేసి ఒక బెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసేసి మన ఆదర్శ్‌కి చాలా డౌట్ వచ్చేసింది. బట్ ఇదేంటి ముకుంద నా పక్కన పడుకోకుండా కింద పడుకుంటుందా? ఎందుకలా పడుకుంటుంది? ముకుందకి ఇంకా నా మీద ప్రేమ కలగలేదా? నేనంటే ఇష్టం లేదా? మురారి మనసులోంచి తీయలేదని చాలా డౌట్స్ వస్తాయి మన ఆదర్శ్‌కి అయితే. అసలు విషయం ఏంటనేది అర్థం కాక మన ఆదర్శ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకు ముకుంద ఇంకా కింద పడుకుంటుంది నా పక్కన పడుకోకుండా అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా అర్థం కాక ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏమై ఉంటుంది? రీజన్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. రోజు ముకుంద కిందే పడుకుంటుందా? ఈరోజే పడుకుందా? అసలు అర్థం కావట్లేదు అని తన మనసులో మెదిలే చాలా క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్నానం చేసేసి మన ముకుంద వస్తుంది ఫ్రెండ్స్. ముకుంద రాగానే ముకుంద అసలు నేను నీకు నా మీద నీకు ప్రేమ ఉందా అని మన ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేంటి ఆదర్శ్ ఎందుకు అలా అడిగావు? మీ మీద ప్రేమ లేదని మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అలా ఎందుకు అనిపించింది అని ముకుంద అంటూ ఉంటుంది. అదేం లేదు, నేను అడుగుతున్నా కదా చెప్పు, నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నీ ప్రేమ ఉంది ఆదర్శ్, ప్రేమ ఉంది కనుకే కదా నీతో ఇలా హ్యాపీగా ఉంటున్నాను. మన మన శోభనానికి కూడా ముహూర్తం పెట్టబోతున్నారు కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఈ డౌట్ వచ్చింది అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ముకుందని. ముకుంద అయితే ఏం సమాధానం చెప్పాలో, ఎలా కవర్ చేయాలో అర్థం కాక సతమతం అవుతుండేది ఫ్రెండ్స్. లేచిన వెంటనే బెడ్ తీసేదాన్ని, ఈరోజు తీయటం మర్చిపోయాను, అయ్యో ఎంత పని అయింది, ఆ కింద ఉన్న బెడ్కి ఆదర్శ్ కంట్లో పడింది, అందుకే ఆదర్శ్కి అనుమానం వచ్చినట్టు ఉంది అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే మరి ఎందుకు నువ్వు కింద పడుకుంటున్నావు? నా పక్కన పడుకోవచ్చు కదా, నా ప్రేమ లేనిదే నువ్వు ఎందుకు, నాపై ప్రేమ లేదు నువ్వెందుకు కింద పడుకుంటున్నావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, మనకి శోభనానికి ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా, ముహూర్తం పెట్టే వరకు మనం ఒకే బెడ్ని షేర్ చేసుకోకూడదంటే దానివల్ల అశుభం జరుగుతుందని పంతులు గారు చెప్పారు, అందుకనే నేను కింద పడుకుంటాను అని మన ముకుంద కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా ఒకే బెడ్ షేర్ చేసుకుంటే అశుభం జరుగుతుంది, నేను ఎక్కడా వినలేదు, ఎక్కడా జరగలేదు, నువ్వేంటి ముకుంద కొత్తగా చెప్తున్నావు? అలా అయితే కృష్ణ మరియు మురారి ఇద్దరు కూడా వాళ్ళ బెడ్ షేర్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇలానే ఉంటున్నారా? వెళ్ళి అడుగుదాం పదా, మన డౌట్ని ఒకసారి క్లియర్ చేసుకుందాం పదా అని మన ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, వాళ్ళది వేరు మన జీవితం వేరు కదా ఆదర్శ్ అని అంటూ ఉంటారు. మనదంటే చాలా రోజుల తర్వాత విడిపోయి ఇప్పుడే కలుస్తాం కదా, అసలు కలుస్తామో లేదో అనే విషయం మనకే తెలియదు. అలా కలుస్తామనుకున్న వాళ్ళం మనం కలిసాం కదా, అందుకే ఇప్పుడు నేను పంతులు గారిని అడిగి సాంప్రదాయాలన్నిటినీ పాటిస్తున్నాను, మనం ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉండాలని ఈ సాంప్రదాయాలు అన్నిటినీ పాటిస్తున్నాను అని మన ఆదర్శతో ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా? అవునా, నిజంగానే నమ్మచ్చా ఏమో ముకుంద, నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది, సడన్గా కింద పెట్టి చూసేసరికి నీ మనసు మారిందో లేదో అని మునుపటిలాగానే ఉన్నావేమోనని నాకు చాలా భయం వేసింది అని ఆదర్శ్ ఉంటుంది. నీ మనసులో అలాంటిది ఏమీ భయం పెట్టుకోవద్దు, మన శోభనానికి ముహూర్తం పెట్టారు కదా, ముహూర్తం పెట్టాక నువ్వే చూస్తావు నీకు నా పైన ప్రేమ ఎంత ఉందో, నీకు నా పైన ప్రేమ ఎంత ఉందో అని మన ఆదర్శతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ముకుంద, నువ్వు అలా కనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కృష్ణ ముకుంద ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొచ్చింది కూడా నాకు వేస్ట్ అవుతుంది కదా అని మన ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే దేవుడా ఎలా తప్పించుకోవాలి ఈ గండం నుంచి, నేను నీతో హ్యాపీగా ఉండలేను, మురారిని నా మనసులో నుంచి తీసేయలేను, ఎలా ఇప్పుడు ఏం చెయ్యను అని ఆదర్శని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సార్ ముకుంద. అయితే ఆదర్శ్ నన్ను క్షమించు, నీకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది, అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వస్తుంది, నీతో హ్యాపీగా ఉండలేను, మురారి నా మనసులో నుంచి తీసేయలేను, అలా అని మురారితో కూడా ఉండలేను, మురారి మరియు కృష్ణ జీవితాన్ని నాశనం చేయలేదు, కృష్ణ నా కోసం ఎంతో త్యాగం చేసింది,
ఎంతో మేలు చేసింది. అలాంటి కృష్ణకు నేను అన్యాయం చేయలేను అని మన ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్‌ని ఎట్లా ఉన్న నిజాన్ని చెప్పేసి ఆదర్శ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తది ఫ్రెండ్స్. వెంటనే మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిపోతూ ఉండగా ఈలోపైతే మన కృష్ణ కూడా ఏసీపీ సార్‌ని లేపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్ కూడా ఇంకా బెడ్ మీద నుంచి లేవరు. మన కృష్ణ ఏసీపీ సార్‌ని నిద్ర లేపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిద్ర లేపి గుడ్ మార్నింగ్, ఎంత చిన్న పిల్లోడిలా ఎట్లా నిద్రపోతున్నారో చూడండి అని ఏసీపీ సార్‌ని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన నిద్రపోతుంటే చాలా క్యూట్‌గా ఉంటారు ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే ఏసీపీ సార్ లేవండి, ఏసీపీ సార్ ఇంత టైం అయిందో తెలుసా, మీరు ఇంకా లేవటం లేదు, ఇంకెంతసేపు పడుకుంటారు అని మన కృష్ణ ఏసీపీ సార్‌తో అంటూ ఉంటది ఫ్రెండ్స్. కృష్ణ ప్లీజ్ వదిలేయి, 10 మినిట్స్, నాకు చాలా నిద్రగా ఉంది, నేను ఇంకా పడుకుంటాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మన మురారి గారైతే అదేం కుదరదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెంటనే లేవండి, లేచి వెంటనే కాఫీ తాగండి స్నానం చేసేసి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో ఇక కృష్ణ లేపేసరికి మన మురారి గారు హఠాత్తుగా లేచి కూర్చుంటారు ఫ్రెండ్స్. కృష్ణ నైట్ నుంచి నువ్వు ఇదే పని చేస్తున్నావు, నైట్ డ్రింక్ చేసిన వెంటనే దిగ్ చేశారు కదా, మీకు వెంటనే కాఫీ దొరకదు, వెంటనే లేచి స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత మీకు కాఫీ దొరుకుతుంది అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా కృష్ణ, ఇది ఎక్కడ రూల్, ఇదేం కొత్త రూల్, ఎందుకంటే మీరు నైట్ డ్రింక్ చేశారు కదా, అందుకని కొత్త రూల్ మీరు పాటించాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే నిజంగా కృష్ణ మరియు మురారి చాలా క్యూట్గా వాళ్ళ మధ్య ఉన్న ఆ రిలేషన్ని చాలా క్యూట్గా చూపిస్తారు ఫ్రెండ్స్. సీరియల్ మొత్తంలో అయితే ఇంకా మన ఆదర్శ్ మరియు ముకుంద కూడా ఉన్న వాళ్ళ మధ్య ఉన్న అనుమానాలన్నిటినీ తొలగించుకుని ఆదర్శ్ మరియు ముకుంద కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక సీరియల్ మొత్తం అయితే ఈ బెడ్రూమ్ సీన్స్తో నింపేశారు ఫ్రెండ్స్. దాంతోనే సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ మొత్తం అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇద్దరూ కలిసి చాలా ఫన్నీగా చేద్దామనుకున్నది చాలా సీరియస్గా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి అయితే కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ కూడా వచ్చేసి ఏసీపీ సార్‌ని లేపేసి ఏసీపీ సార్‌కి కాఫీ తీసుకొద్దామని తను కూడా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవా, ఏంటి కృష్ణ ఈ టార్చర్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే లేచి ఏసీపీ సార్‌ని స్నానానికి పంపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం నిజంగా ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదుటి వారికి సంతోషంగా కనిపించాలి అని అనుకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ ఒక లక్ష్యంతోనే ఆమె చాలా గొప్పది అయిందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదు, అందరికీ ఉండాలని, అలాంటి ఒక తోడుకోడలు అందరికీ ఉండాలని అందరం కోరుకుంటూ ఉందాము ఫ్రెండ్స్. కృష్ణ మురారి గారిని లేపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి గారు అయితే ఎంత లేపినా లేవరు ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు లేస్తారు సార్, చాలా లేట్ అయిపోయింది, ఇంకా మీరు లెగవండి, ఇంకెప్పుడు లేస్తారు, కృష్ణ కాసేపు పడుకోనిచ్చు కదా, ఒక 10 నిమిషాలు నువ్వు పోయి కాఫీ తీసుకురాపో, నేను ఈలోపు నిద్రపోతూ ఉంటాను అని మన ఏసీపీ సార్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక దానికి సెటైర్ వేసినట్టుగా మన కృష్ణ ఫీల్ అయిపోయి, నేను కాఫీ తీసుకురావడానికి వెళ్తే మీరు హ్యాపీగా నిద్రపడగా, అదేం లేదు, వెంటనే లేవండి, లేచి స్నానం చేయండి, ఆ తర్వాతే మీ కాఫీ, నేను రోజు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది కదా కృష్ణ, ఈరోజు ఎందుకు లేదంటే మీరు నైట్ మందు కొట్టారు కదా, అందుకే ఈరోజు మీకు బెడ్ కాఫీ క్యాన్సిల్, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, అప్పుడు నేను కాఫీ తీసుకువస్తాను, అప్పుడే మీరు కాఫీ తాగాలి, నోరంతా స్మెల్ వస్తుంది, వెంటనే మీరు క్లీన్ చేసుకొని వచ్చేసేయండి అని మన కృష్ణ చెప్తుంటూ వెంటనే మన మురారి గారు వెంటనే లేపేసి బెడ్ మీద నుంచి వెంటనే బాత్రూమ్‌కి పంపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మన కృష్ణ అయితే కిచెన్‌లోకి వెళ్ళేసి కాఫీని ఏసీపీ సార్ కోసం తీసుకుని వస్తది ఫ్రెండ్స్. కానీ ఏసీపీ సార్ ఇంకా బాత్రూంలో నుంచి బయటికి రారు. ఇక దాంతో మన కృష్ణ కాఫీని అక్కడ పెట్టేసి బెడ్‌ని సర్దుతూ ఉంటుంది ఫ్రెండ్స్. బెడ్ పైన ఉన్న దుప్పటిని ఫోల్డ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈలోపు మన మురారి గారైతే బాత్రూంలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బయటకు వచ్చగానే బెడ్‌ని సర్దుతున్న కృష్ణని చూసి చాలా టెమిట్ అయిపోతారు ఫ్రెండ్స్. చాలా రొమాంటిక్‌గా ఫీల్ అవుతారు. కృష్ణ ఆ ఒక మూమెంట్‌లో చాలా రొమాంటిక్‌గా కనిపిస్తది ఫ్రెండ్స్. మన మురారి గారు అయితే టచ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు కృష్ణ గారి నడుము టచ్ చేయాలని. కానీ ఈ ముహూర్తం అని కండిషన్ పెట్టింది కదా, ముహూర్తం పెట్టేంత వరకు మనం దూరంగా ఉండాలని కండిషన్ పెట్టింది కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పాపం చాలా కంట్రోల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మన పెళ్ళామే కదా, ఏంటి కంట్రోల్, పట్టుకుంటే ఏమవుతుంది అని మళ్ళీ కొంచెంసేపు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చెయ్యి అయితే చాలా గుంజదు ఫ్రెండ్స్ మన మురారి గారికి అయితే. నిజంగా అదంతా చూసి అయితే
మన కృష్ణ గారు ఏమంటారో నిజంగా చాలా చాలా భయపడుతూనే మన మురారి గారు అయితే టచ్ చేయాలని చాలా ట్రై చేశారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ సర్దుతుండగా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేసి తన బెడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉండగా అక్కడ కూడా టచ్ చేయాలని చాలా ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అటు చేసి ఇటు చేసి మన కృష్ణ గారిని టచ్ చేయకుండానే మన మురారి గారి చెయ్యి అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. కృష్ణ గారి నడుముని టచ్ చేయాల్సిన మన మురారి గారి హ్యాండ్లోకి కృష్ణ తీసుకువచ్చిన కాఫీ కప్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చూసేసి అందరూ షాక్ అవుతారు ఫ్రెండ్స్. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను. నిజంగా ఏదో మ్యాజిక్ చేసినట్టు మన కృష్ణ గారు అయితే ఆ మూమెంట్ని ఆ టచ్చింగ్ని తప్పించుకుని కాఫీ కప్ని తన చేయి టచ్ చేసేలా చేశారు ఫ్రెండ్స్. నిజంగా అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. నిజంగా వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని చాలా రొమాంటిక్గా చూస్తున్నారు. చాలా కామెడీగా చాలా రొమాంటిక్గా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇక టచ్ చేయాలని, నీకు వెనక కూడా కళ్ళు ఉంటాయా కృష్ణ, నేను టచ్ చేయాలనుకున్న విషయం నీకెట్లా తెలిసింది అని ఏసీపీ సార్ అడుగుతూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు ఏసీపీ సార్, జరుగుతుంది జరగబోయేది జరగాల్సింది అన్నీ తెలుసు ఏసీపీ సార్ అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు వెనక కళ్ళు లేకపోవచ్చు, ముందు కళ్ళు ఉన్నాయి కదా చూడటానికి, బై మిస్టేక్ అద్దంలో కనిపించినట్టు ఉంది నిజంగా. అవి చూసేసి మన కృష్ణ గారు చాలా జాగ్రత్త పడిపోయారు. నేను ఏం చెప్పాను ఏసీపీ సార్ మీకు, ఏదైనా ముహూర్తం పెట్టేవరకే అని చెప్పాక ముహూర్తం పెట్టాక నేను ఆగలేను కృష్ణ, అసలు ఈ సమయాన్ని నేను వేస్ట్ చేసుకోను ఎలాగైనా మన ఏసీపీ సార్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా రొమాంటిక్గా అయితే చూపించారు ఫ్రెండ్స్ ఎపిసోడ్ మొత్తం అయితే. ఇక ఏసీపీ సార్ ఇంకా మీరు ముహూర్తం వరకు వెయిట్ చేయాల్సిందే, అప్పటి వరకు నేనైతే ఏమీ చేయలేను, మీరు దూరంగా ఉండాల్సిందే. సరే నేను దూరంగా ఉంటాను, నువ్వు నాకు ప్రపోజ్ చేయి, ఐ లవ్ యూ చెప్పు, అప్పుడే నేను నిన్ను వదిలేస్తాను అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే చెప్తాను ఏసీపీ సార్ అని ప్రామిస్ తీసుకుంటుంది. ఐ లవ్ యూ చెప్పబోయి చెంప మీద ఒక దెబ్బ వేస్తుంది ఫ్రెండ్స్ చిన్నగా. దానికి మన మురారి అయితే షాక్ అవుతాడు ఫ్రెండ్స్. ఇదేంటి ఇట్లా చెప్పావు, నేను చెప్పమంది కిస్ అండ్ ప్రపోజు, నువ్వు చేసింది ఏంటి ఒక చిన్న చెప్పదబ్బా, ఇదే మ్యాజిక్కా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవును ఇదే మ్యాజిక్, నేను చేసే మ్యాజిక్ అంటే ఇలానే ఉంటుంది, మీకు అదే కరెక్ట్ అని చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మన మురారి గారు అయితే కృష్ణని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మురారి గారు మరి కృష్ణ గారు మంచం చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. రౌండ్స్ వేస్తూ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. మంచం చుట్టూ రౌండ్స్ వేస్తూ రన్నింగ్ చేస్తూ కృష్ణని పట్టుకోవాలని చేస్తూ హగ్ చేసుకోవాలని ట్రై చేస్తూ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమైనా ముహూర్తం పెట్టాలి చెప్పాను కదా ఏసీపీ సార్, ఇప్పుడే మీరు ఎందుకు తొందరపడుతున్నారు అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ ఇంకా ఎన్ని రోజులు కృష్ణ, ఇంకా మనం ఇట్లా వెయిట్ చేయాలి, దేనికైనా ఒక టైం ఉంటుంది సార్, ఆ టైం వచ్చేసరికి మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ చేసే రొమాంటిక్ పనులకి మన మురారి గారికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చెప్తాను అని చెప్పేసి దగ్గరకు తీసుకొచ్చేసి చెప్ప మీద దెబ్బ కొట్టి పంపిస్తుంది ఫ్రెండ్స్. ఆశ అప్పుడు అనేసి కృష్ణ అనేసి మన మురారి గారు అయితే కృష్ణని పట్టుకోవాలని హడావుడిగా ఉరుకుతూనే ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ దగ్గరికి బెడ్ చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చాలా రొమాంటిక్గా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా అనిపించింది ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య. నిజంగా మన మురారి గారు అయితే చాలా ప్రేమగా ఉన్నారు మన కృష్ణ గారితో. చాలా మధ్య ఉన్న బంధాన్ని చాలా రొమాంటిక్గా చూపించారు. మన కృష్ణని హగ్ చేసుకోవాలని, మన కృష్ణని టచ్ చేయాలని, మన కృష్ణని కిస్ చేయాలని మన మురారి గారికి అయితే చాలా ఉంది, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ సందర్భం కోసం ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఆ టైం తొందరలోనే వస్తుందని ఇద్దరు కొంచెం కాంప్రమైజ్ అయ్యేసి కొంచెం కూల్ అవుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసేసి. ఇంకా సరే అని ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న ఈ సందర్భంలో వెంటనే వాళ్ళ పెద్ద అత్తయ్య గారు రమ్మని పిలుస్తారు ఫ్రెండ్స్. కృష్ణ నువ్వు ఇలా చీటింగ్ చేస్తావా అని వెంటనే మన మురారి గారు అయితే కృష్ణ చెవిని మెలవేస్తుంటా, ఏసీపీ సార్ పోండి సార్ వినండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే వచ్చేసి ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా మధ్యలో అయితే